అధ్యక్ష, నేను ముందే చెప్పిన అధ్యక్ష, బట్టి గారి మాటలకు అర్థాలే వేరులే అని. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ట్విస్ట్ ఉంది అధ్యక్ష. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో చెప్పారు అధ్యక్ష, 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీది డబ్బులు మీరు కట్టేయండి, వెంటనే మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఎంతైనా ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. ఆయన మాటల్ని టీవీల్లో పేపర్లలో చూసిన అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలమ్ముకోనో గొలుసులమ్ముకోనో అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష. అంటే నేను అనేది అధ్యక్ష, ఈ రుణమాఫీ అనేది ఒక సిద్దిపేటో ఆదిలాబాదో కాదు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి అధ్యక్ష. నాకు రుణమాఫీ కాలేదు సారు, మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అధ్యక్ష.